రాజధాని లేకపోయినా ఏపీ అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నగరం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తోందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఎక్కువ వనరులు ఉన్నప్పటికీ ఇప్పటికీ తెలంగాణ వెనుకబడి ఉందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, తలసరి ఆదాయం తెలంగాణ కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎత్తి చూపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ వేగవంతమైన అభివృద్ధిని ఆయన ప్రశంసించారు. కేవలం 11 నెలల్లో ఏపీ 8.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. దాదాపు 7 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తోందని భావిస్తున్నారు. అమరావతి రాజధాని పనులను చంద్రబాబు ఎలా అత్యవసరంగా పునఃప్రారంభించారో రాష్ట్ర ప్రతిష్టను త్వరగా మార్చారని కూడా ఈటెల హైలైట్ చేశారు. మరోవైపు తమ పాలనలో తెలంగాణలో ఫలితాలను అందించడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒకరినొకరు నిందించుకునే బదులు నిజమైన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. తెలంగాణ తన వనరులను తెలివిగా ఉపయోగించుకొని రాజకీయ పోటీలను పక్కన పెడితే వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు.